ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత కామెంట్స్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత చేకూరింది. ఇప్పటికే కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. కవితపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, కవిత మాట్లాడుతున్న ఆ మాటలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ జోరందుకుంటోంది. కవిత కామెంట్స్కి సంబంధించి మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకన్నా ముందు గత కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వీటి మీద ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీ మరింత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఆమె ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న సందర్భం. మరి ముఖ్యంగా నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటారు, కానీ బీఆర్ఎస్కి సంబంధించి కొన్ని అంశాలని మరి ముఖ్యంగా పార్టీ నాయకత్వం కొన్ని అంశాలను సరిగ్గా తీసుకువెళ్ళట్లేదు, కొన్ని విషయాలు అయితే అసలు పట్టించుకున్నట్టు వ్యవహరిస్తోంది అన్నట్టుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ క్రమంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.